ఫస్ట్ వార్త ప్రజలకు అక్కడికొచ్చే వార్త. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు బండి సాయి భగత్ అరెస్ట్ అవుతాడా కాడా మనందరికి ఎరక. అరెస్ట్ అయితే న్యాయం జరుగుతుందా జరగదా బాలికకు మనందరికి ఎరక. అయినప్పటికీ ఇక ఈ దేశంలో చట్టం ఎవరి జేబులో ఉన్నది, చుట్టం ఎవరికి అయింది, మన న్యాయం మరి ఎవరి తొత్తుగా వ్యవహరిస్తోంది అనేటువంటి విషయాన్ని ఇలా విపరీతంగా చర్చ చేస్తున్న తరుణంలో మనం దాన్ని పక్కకు పెట్టి అసలు మన సమస్య ఏందో మాట్లాడుకుందాం. మనకు వచ్చినటువంటి సమస్యలు మాట్లాడదాం. ఇగో పింఛన్లలో కోత. ఇలా అవ్వలు తాతలు బతికేది దీనిపైన. చాలా మంది ఈ రాష్ట్రంలో ఆ పింఛన్లలో కోతనట. లైవ్ అథెంటిఫికేషన్ పేరిట ఎగనామం. ఇప్పటికే 2.5 లక్షల మంది లబ్ధిదారుల తొలగింపు. 2.5 లక్షల మందిని, ఒక్కళ్ళని కాదు ఇద్దరిని కాదు, 1000 కాదు 2000 కాదు, 2.5 లక్షల మందికి పెన్షన్లు కట్ అయిపోయినాయి. వస్తలేవు. ఈ సన్నాసులు, ఈ దొంగలు, ఈ సవటలు, ఈ దద్దమ్మలు 2000 ప్లస్ 2000 అని చెప్పి ఇంకో 2000 ఎక్కువ ఇస్తామని చెప్పి డబల్ చేస్తామని చెప్పి ఎన్నో కథలు చెప్పిన వాళ్ళు ఇలా మా ఉన్నాయి కాస్త కథం పడుతున్నారు, ఉన్నాయి కట్టు పెడుతున్నారు. ఇక ఇదేనా ఇలా పని, ఎగవేసుడైనా ఇలా పని అని చెప్పేసి ఇలా అనుకుంటున్నారు జనాలంతా కూడా. అది అందులో పెద్ద మనుషులు అనుకుంటున్నారు. ఇగో కొత్త పింఛన్లు మంజూరీ అని కాంగ్రెస్ సర్కారు కొత్త ఇయర్ నాయన అంటే ఇది ఎట్లుంటుంది అంటే కొత్తది ఏది అంటే కొత్తది కాదు మొదలు ఉన్నదే తీసేస్తా అన్నట్టు అయిపోయింది. అంటే ఇక మళ్ళీ మాట్లాడుకుంటా, ఇక మళ్ళా అడగకుండా ఎవరిగా అరే కొత్త ఇస్తారేమో అంటే కాదు ఉన్నాయి ఉంచుకుంటే చాలు, ఉన్నాయన్న కాపాడుకుందాం, ఉన్నాయి ఉంటే చాలు అనే కాడికి ఇలా ప్రజలు రావాలని ఆ భయాందోళన గురి చేసే ప్రయత్నం ఇది. ఉన్నవి తొలగించడంపై లబ్ధిదారుల ఆందోళన. ఉన్నవి తొలగిస్తారేమో అని భయంతో సప్పుడే కోకుంటారు. ఎక్స్ట్రా అడుగుడు బందీగా, ఎక్కువ అడుగుడు అనేది ఇక లొల్లేలేదు. ఇక ఈ 2+2 అనేది ఇక ముచ్చటనే రాదిగా. ఎందుకంటే ఉన్నది ఉంటే చాలు. ఇప్పుడు చాలా మందికి ఎవరైతే సరే ఇన్ని రోజులు మాట్లాడిరు ఏమా 2000 ప్లస్ 2000 అంటారు కదా, ఎప్పుడు ఇస్తారు అవ్వాలకు తాతలకు అని అడిగేటోళ్ళు కదా, పెద్ద మనుషులు కూడా అడిగేటోళ్ళు కదా. ఇది ఒక్కసారి యాద్ చేసుకొని సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ వీడియోలు అండ్ ఎవరైతే మాట్లాడిరో ఆ అమ్మలు, ఏది బిడ్డ ఆడున్నది నీ తులం బంగారం ఏది, పుస్తల తాడు చేయించుకున్నాడా, ఇది చేయించుకున్నాడా, ఇగో ఈ గంటీలు నువ్వే చేయించింది, ఈ కమ్మలు నువ్వే చేయించింది అని సెటైర్లు ఇస్తే పెన్షన్లు కూడా ఏమా 2000 ప్లస్ 2000 ఇస్తా అన్నాడు, డబుల్ చేస్తా అన్నాడు, ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి అని అడిగితే మళ్ళా ఆ తిట్లు వినపడితే ఈయన అసలుకే మోసం చేసిండు, ఇక అసలుకే ఎసరు పెట్టిండు. ఎట్లా అంటే బిడ్డ మీరు గిట్లా చేస్తారు, నా మీద సెటైర్లు వేస్తారు, నా మీద సెటైర్లు వేస్తే మీరు రిటైర్ అయిపోతారు అన్నట్టు ఓ సినిమా డైలాగ్ ఉన్నట్టు నా మీద సెటైర్లు వేసిర్రు మిమ్మల్ని రిటైర్ చేస్తా అని ఇలా ఆ పెన్షన్లను కూడా ఆపే ప్రయత్నం. ఇప్పుడు ఈ 2.5 లక్షల మంది పెన్షన్ అయిపోయిందని ఎరకైన ప్రతి అవ్వ ప్రతి తాత ఎందుకు వచ్చిందిరా భయ్య ఈ పెంట, ఎందుకు మాట్లాడాలి, ఎవడైనా మూతి మీద మైకి పెడితే కూడా పోవా ఇది మాట్లాడితే నాది ఉన్నది పోయేటట్టున్నదనే భయం కాడికి తీసుకొచ్చి పెట్టిండు. మళ్ళీ ఇక మాట్లాడొద్దు, ఇక ఎవరు అడగద్దు, ఇక అడిగితే ఉన్నది పోతుందేమో మళ్ళా ఏదో అంటారు కదా, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఎక్స్ట్రా వస్తుందేమో అనుకొని కొసరు కోసానికి చూస్తే అసలే పోయింది. వీళ్ళు కొసరు కోసానికి మాట్లాడేటోళ్ళు, ఎందుకంటే అది వస్తే కొసరు లెక్క, అది కూడా అసలే లెక్కకైతే, కానీ వీళ్ళు అడిగింది అది కొసరులాగా ఏమైనా ఇంకో 2000 ఇస్తామంటారు అని అడిగేటోళ్ళు. వికలాంగులు పెన్షన్ 6000 చేస్తామంటివి కదా, 4000 రూపాయలు మరి ఏమాయా అని అడుగుతారు కదా, వితంతువులే కూడా పెంచుతామని చెప్పినావు కదా. సో ఈ పెన్షన్ల గురించి మళ్ళీ మాట్లాడకుండా ఆ 2.5 లక్షల మందిని ఆగం చేస్తే వాళ్ళ మాటలు వాళ్ళ బాధ బయటకు వినపడితే కనపడితే ఇంకా ఎవ్వడు మాట్లాడదు ఈ రాష్ట్రంలో. ఇక మళ్ళీ పెన్షన్ గురించి మాట్లాడదు, వచ్చింది తీసుకొని సపరేట్ కూర్చోవాలి, వచ్చింది తీసుకొని సపరేట్ ఉండాలి, ఎవరు కూడా మాట్లాడద్దు అనేది ఇగో ఈ ప్రయత్నం అని కనిపిస్తూ ఉంది. చేయూత పింఛన్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం రోజుకో విధానం తెరపైకి తెస్తుంది. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తామని, కొత్తవి మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లలో హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు కొత్త వారికి పింఛన్లు మంజూరు దేవుడెరుగు, కొత్తవి దేవుడెరుగు, పాతే ఉంటే చాలు, ఉన్నవాటికే ఎసరు పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనర్హులు మరణించిన వలస వెళ్లిన వారి పేరిట సుమారు 2.5 లక్షల పింఛన్లను ఎగరేసింది. మరికొంతమందిని తొలగించేందుకు రోజుకో విధానాన్ని ఆచరణలోకి తెస్తోంది. గత నెలలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. తాజాగా లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. విధానం ఏదైనా 20% మంది చేయూత లబ్ధిదారులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 25% అట. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పింఛన్లలో 25% కూతబెట్టుడు అంటే ఏమన్నా అన్యాయం అసలు. ఎవడన్నా ఇంకో 20% మంది ఉన్నారు, ఇంకో 10% మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇస్తాము, అందరినీ కూడా మా బిడ్డల లెక్క చూసుకుంటాం, మా తల్లిదండ్రుల లెక్క చూసుకుంటామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇలా ఉన్న దాంట్లోకించే 25% తీసి పాడేస్తామని చెప్తున్నారట. చూడండి ఎట్లా బతకాలి సరిపోలేవా వీళ్ళు పెట్టే వీళ్ళు పెట్టే శాపనార్థాలు ఇంకా వీళ్ళు కూడా పెట్టాలన్నట్టు పెద్ద మనుషులు కూడా, అది సరిపోతలేదన్నట్టు వీళ్ళకి. ఇగో సామాజిక భద్రతా పింఛన్లకు కేంద్ర ప్రభుత్వం లైవ్ అథెంటిఫికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్ జాయింట్ వెంచర్ అయిన
మెసర్స్ టీజీ ఆన్లైన్కు బాధ్యతలు అప్పగించింది. మే 15 నుంచి జూన్ 15 వరకు మొదటి దశ ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించింది. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా అనర్హులను గుర్తించాలని నిర్దేశించింది. అయితే ఏదేని కారణాలతో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే అర్హులు సైతం, ఇగో ఇది అసలు బాధ, ఒకవేళ సిబ్బంది కనుక నిర్లక్ష్యం చేస్తే వాళ్ళలో ఏమన్నా అంటే వాళ్ళ వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగితే అంటే పోయినట్టేనా, ఇక ఆగమైనట్టేనా వీళ్ళు? ఒకసారి చూడండి, పింఛన్లు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే బ్యాంకు ఖాతాల నుంచి 3 నెలల పింఛన్ నగదు విడ్రా చేయని వారిని మరణించినట్టుగా భావించి తొలగిస్తున్నారు. చూసిరా, బ్యాంకు అకౌంట్స్లకించి 3 months విడ్రా చేయకపోతే వాళ్ళు చచ్చిపోయినట్టుగా తొలగిస్తున్నారట. అరే నాకు అర్థం కాలే, కొంతమందికి అవసరం పడకపోవచ్చు, అంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, బెడ్ మీదకి లేచి పోలేకపోవచ్చు, కొంతమంది ఎటన్నా తీర్థయాత్రలు పోవచ్చు, కొంతమంది కొడుకుల దగ్గరకో బిడ్డల దగ్గరకో దూర ప్రాంతాలు పోయి ఉండొచ్చు, కొంతమంది సరే అప్పటికప్పుడు ఆ పైసలు అవసరం పడకుండా దమను తెచ్చుకోకపోతే, అంటే మీ చెప్పేది ఏంటంటే ఏ నెలలో ఆ నెలలే తెచ్చుకోవాలి. ఇప్పుడు రైతు ఉంటాడు, రైతుకు మనము రైతు భరోసా ఇస్తాం అంటే అకౌంట్లో ఉంటే అది తీసి ఇమీడియట్గా ఖర్చు పెట్టన్నా, దమను ఒక 4,000 రూపాయలు ఉండొచ్చు ఆయన తాడ, ఆ 4,000 రూపాయలు ఆయన ఉన్నాయి కదా అని చెప్పి చేతి ఖర్చుకి అవిట్లతో వ్యవసాయం పని చేసుకుంటూ ఈ పైసలు అకౌంట్లో పెట్టుకున్నాడు. అయితే అవి తీసుకుపోతారు ఇక, అంటే తీసుకుపోవడే కాదు ఇక ఆయన లేడు ఇక అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఇది కూడా అట్లా చేయరు, రైతు భరోసా కూడా వెయ్యిర్రి అలాగే విడ్రా చేయలేడని కనుక అనిపిస్తే ఎవరికన్నా ఆయనతో రైతు భరోసా కట్టి పెట్టుర్రు. ఇక ఎట్లా ఈ పెన్షన్ ఎట్లా కట్ అవుతుంది కదా, అట్లనే రైతు భరోసా కూడా కట్ చేసారు, పీడపోతుంది. అన్న నువ్వు ఐడియా ఇస్తున్నావు ఏందని, అసలు దొంగలు నువ్వు గిసొంటి ఐడియా ఇస్తే ఇంకా ఆయనతో ఇంకా కథం పడతారు అంటే ఇంకేం చెప్తాం చెప్పురి, ఇంకేం చేస్తాం, ఇంకా ఇంతకంటే ఇంకేం చేసేటట్టున్నాం. ఇచ్చేదానికోసం అడిగితే ఇస్తలేరు, ఇక ఉన్నదన్న కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసానికి మరి అది కూడా ఇవ్వకపోతే ఎట్లా, ఉన్నది కూడా ఉంచకపోతే ఎట్లా అనే కాడికి వచ్చింది ఇలా. ఇగో ఒకసారి చూడండి. సో పొరపాటు జరిగిన సందర్భాల్లో తిరిగి రికవరీ చేసిన ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి లైవ్ అథెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకురావడంపై లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉన్నది. 2.5 ఏళ్లలో 2.5 లక్షల మంది తొలగింపు. ఇన్నారా? ఇగో కేసీఆర్ హయాంలో వృద్ధులు, దివ్యాంగులు, గీత నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాల బాధితులు, బీడీ కార్మికులు మొత్తంగా 44 లక్షల మందికి పింఛన్లు అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో డబుల్ పింఛన్లు, మరణించిన వారి పేరిట 1.4 లక్షల మందిని జాబితా నుంచి తొలగించారు. డబుల్ ఎట్లా తీసేయాల్సిందే, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో ఎవరు తీసుకున్నా తప్పే అది. ఎందుకంటే ఇంకొక పేదోడికి అందుతుంది, ఇంకొక సామాన్యుడికి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి డబుల్ పెన్షన్ అనేది నేను కూడా ఎట్టి పరిస్థితులలో నేను కాదు అసలు ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు, అది తప్పది. 2025లో పింఛన్ల సర్వే పేరిట సుమారు మరో 1,00,000 మందిని తొలగించారు. వెరసి మొత్తంగా 30 నెలల్లో సుమారు 2.5 లక్షల మందిని తగ్గించారు. ప్రభుత్వం ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు లబ్ధిదారుల ఏరువేతకు పాల్పడుతున్నదనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇందుకు ఫోరెన్సిక్ ఆడిట్ అని ఒకసారి ఫేస్ రికగ్నిషన్ విధానం అంటారు, మరోసారి తాజాగా లైవ్నెస్ అథెంటికేషన్ పద్ధతిని ఆచరణలోకి తీసుకొచ్చిందని అది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం లే, అలా ముచ్చట ఏంటంటే ఫేస్ రికగ్నిషన్, మనం ఎంప్లాయీ వెళ్ళి ఆఫీస్లో ఫేస్ రికగ్నిషన్ పెడతారు చూడండి, లేదా స్టార్టింగ్లో తంబు, తర్వాత ఫేస్ రికగ్నిషన్, 2 అయిపోయినాయి. ఇక లైవ్నెస్ అథెంటికేషన్ అంటే ఇదేం పద్ధతో కొత్తగా, ఇవన్నీ మన కొంపలార్పే పద్ధతులు, ఇవేమి మనకు ఉపయోగపడే పద్ధతులు కాదు, మనల్ని ఇబ్బంది పెట్టే పద్ధతులు ఇవి. అంటే కొంత నష్టమవుతుంది కదా, కొంత పక్కదారి పడుతుంది కదా, మరి వాటిని ఆపాలి కదా అనేటువంటి ఆలోచన ఏదైతుందో, ఎస్ పక్కదారి పడుతుంది కదా అని ఆపే విషయంలో గట్టిగా ప్రయత్నం చేస్తే అసలైన లబ్ధిదారులకి లేదా ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వాళ్ళు పోలేని పరిస్థితులలో ఉంటారు, మరి వాళ్ళ సిబ్బంది ఇంటికి వెళ్తున్నారా లేదా, లేదు కొంతమంది వేరే గ్రామాలలో వేరే ఊరికి పోయి ఉంటారు, అలా కొడుకులతోనో వాళ్ళతోనో వలసపోయి ఉంటారు. పింఛన్ల కోసానికి మళ్ళీ నెల ఊర్లలోకి ఎగబడతారు. నేను చూసిన చాలామందిని ఆ పింఛన్ తెచ్చుకోవాలి బిడ్డ అని చెప్పేసి ఆ నెల అయిపోగానే బస్ ఎక్కిమని చెప్పి ఉరుకుతూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా చాలామందిని చూసిన నేను, పెద్ద మనుషులని. ఇక 5.18 లక్షల మంది ఎదురు చూపులు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2024 జనవరిలో ప్రజాపాలన గ్రామ సభల ద్వారా దరఖాస్తులు కూడా స్వీకరించింది. ఆ తర్వాత కూడా పలుమార్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సుమారు 25 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 5.18 లక్షల మందిని అర్హులుగా తేర్చారు. వీరిని గుర్తించి 2 ఏళ్లు దాటినా పింఛన్లు మంజూరు చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా కొత్త పింఛన్ మంజూరు చేసిన దాఖలాలు లేవు. నిరుడు జూలైలో సర్వే పేరిట హంగామా చేసింది. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఇవాళ తాజా బడ్జెట్లో కూడా మొండి చెయ్యి, మళ్ళా బడ్జెట్లో ఏమైనా పెట్టుకున్నారంటే బడ్జెట్లో కూడా మొండి చెయ్యి. కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అడుగులు మాత్రం పడడం లేదు. 26, 27
బడ్జెట్ కేటాయింపులే ఇందుకు నిదర్శనం. 2 బడ్జెట్ కేటాయింపుల మాదిరిగానే 3వ బడ్జెట్లోనూ 14,861 కోట్లే ప్రతిపాదించింది. అంటే కొత్త పింఛన్ల మంజూరు ఉండబోదని పరోక్షంగా తేల్చి చెప్పింది. అయితే మరణించిన వలసపోయిన లబ్ధిదారులను తొలగించి వారి స్థానంలో కొందరికి మంజూరు చేసిన మమ అనిపించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోందంటూ కొద్ది మందిని తొలగించి వాళ్ళ ప్లేస్లో కొత్తలకు ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారట. అందుకోసానికి ఇంత లేట్ చేస్తూ ఉన్నారు. 2.5 ఏళ్ళు దాటి అంటే 30 నెలలు అయిపోయింది. 30 నెలల్లో మనం ఇచ్చింది ఏంటంటే మొండి చెయ్యి.